హాయ్ అండి అందరికీ. నేను పుష్ప చేతి రుచులకు స్వాగతం. మనం మసాలా చిత్రాన్నం మసాలా చిత్రాన్నం చేస్తాం చూస్తాము. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేసుకున్నాను బియ్యం. చూడండి, బియ్యం బాగా అన్నం అయిపోయింది. ఈ గ్లాసు 2 గ్లాసులు 5 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు మసాలా చిత్రాన్నం కావాల్సింది ఈ 2 గ్లాసులకు 3 నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు 8 మిక్సీకి వేసుకోవాలి. మాట్లాడి చూపించేస్తాను. మిక్సీకి మిరపకాయలు, ఇది ఒక ఇంచంత అల్లం, పచ్చి అల్లము, లవంగాలు 5, 1 ఇంచు ఇది చెక్క, దాల్చిన చెక్క 1 ఇంచంత సన్న తుంచుకున్నా. ఇప్పుడు టెంకాయ, కొత్తిమీర ఇంత, ఇది నాటి కొత్తిమీర. ఇప్పుడు 1 టెంకాయ పైది, 2 పగిలితుంది కదా, పై టెంకాయ, పెద్ద టెంకాయ 2 అర్ధమే పగిలింది కాబట్టి ఇది 1 టెంకాయ పై కింది ఉప్పు, పెద్ద ఉప్పు ఇది. దీనికి 3 నిమ్మకాయలు మనం పిండుకున్నాము. తక్కువ పులుగు కావాలనే వాళ్ళు 2 కూడా చాలు. ఇది మసాలా వేస్తాం కదా, అందుకు కొంచెం పులుగు పడుతుంది, అందుకని నేను 3 వేస్తా ఉంటాను. మనం స్టవ్ అంటించుకున్నాము. చూడండి, ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది పల్లీలకు మాత్రం వేసుకున్నాం, మళ్ళీ వేసుకున్నాం. శనక్కాయ గింజలో వేసుకున్నాం. ఇదమ్మా గోడంబి అంటాము, జీడిపప్పు ముక్కలు చేసుకోండి. ఇది దీంతో వేసి వేయించేసి అన్నం పైన వేసేస్తాం. మళ్ళా శనగపప్పు కావాలి, మళ్ళీ వేస్తాం. కొంచెం వేగాల, కొంచెం బ్రౌన్ రావాలి. శనగ గింజలు అయితే మెత్తగా అయిపోతాయమ్మా. శనక్కాయ గింజలు మనము కలర్ కరెక్ట్గా వేయించుకోవాలా, లేదంటే అన్నం వేస్తే మెత్తు వచ్చేస్తుంది. కరెక్ట్గా వేయించుకున్నామంటే మెత్తగా ఉండదు, అట్లే ఉంటుంది. ఇదిగో చూడండి, కలర్ వచ్చేసింది, 2 కలర్ వచ్చేసింది. మనం అన్నం పైన వేసేస్తాం. ఇది చూడండి, మళ్ళీ మనం ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. అది కొద్దిగా ఉంది, మసాలాకి వేసుకోవాలి మనం. ఇదిగోండి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఈ కరివేపాకు కూడా నేను మిక్సీకి వేసి ఉండాను, కొంచెం మిక్సీకి వేసి ఉండాలండి. మిక్సీ కొద్దిగా, ఇందులో కొద్దిగా వేసుకొని బాగా వాసన బాగుంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు? నేను వీడియోలు పెట్టి 10 రోజులు అయిపోయాలమ్మా. గణేష అప్పుడు పెట్టింది కారం కుడుములు, తీపి కుడుములు, వాళ్ళకి ఏదో పనులు టెక్నికాల. ఈ చిత్రాన్నంకు ఎర్రగడ్డలు వేసే పని లేదండి. మంచి బెనిఫిట్ తిన్నోళ్ళకు, ఎర్రగడ్డ తిన్నోళ్ళకు ఇది బాగా చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది. పండగలకు, పూజలప్పుడు ఎర్రగడ్డలు తినరు కదా కొందరు, ఎర్రగడ్డ తెల్లగడ్డ అట్లా వాళ్ళకి మంచి యూజ్ ఇది. అంతా వేసి వైట్గా మనం మిక్సీ పట్టుకొని వేసినామంటే దాంట్లో వేసిన చెక్క, లవంగము, టెంకాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇంత మిక్సీ పెట్టేస్తే ఎంతసేపు చిత్రాన్నం అయిపోతుంది. అన్నం చేసుకొని వేస్తే పెద్ద కష్టమేం లేదు, చేసి చూడండి. బఠానీ, పచ్చి బఠానాలు మనం పెట్టుకోండి. ఇది ఫ్రీజర్లో పెట్టుకుంటే అన్నాళ్ళైనా ఉంటుంది, ఏం కాదు. అది ఫ్రీజర్లో పెట్టుంటా నేను. అది 2 నిమిషాలు కుడికిపోతాయి. ఇదిగో మనం మిక్సీ వేసుకున్నాం కదా, అది మసాలా చూడండి. ఈ మసాలా బాగా వేగాల, పచ్చి వాసన అన్ని పచ్చివే వేసుకుంటాం కదా, బాగా ఆయిల్లో బాగా వేగనిచ్చి కొద్దిగా పసుపు పొడి వేసుకున్నాం. పసుపు పొడి సాల్ట్ సరిపోతుంది. ఇది సాల్ట్ మన మసాలాకు వేసుకోవాలి, అర్థం అన్నంలోనూ అర్థం వేసుకోవాలి. ఇదిగో చూడండి, బాగా వేగిపోయింది. పచ్చి వాసన పోయే వరకు వేగాలమ్మా.
ఏంటంటే ఎంత పచ్చి వేసుకుంటాం కదా మిక్సీకి, టెంకాయ రాదు వాసన, పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీర బాగానే ఉంటుంది, పచ్చిమిరపకాయలు పచ్చి వాసన ఉంటాయి కదా, మనం కట్ చేసిన ఆయిల్లో వేగిస్తాం కదా, ఇంటి దాన్ని వేసుకున్నాము. బాగా వేగిపోయింది, బాగా గమ్మని వాసన వస్తూ ఉంది, బాగుందమ్మా. అన్నం ఎత్తేసేస్తాను, ఇవి చేసుకున్నాం చూడండి. శనగ గింజలు ఇది గోడంబి, బాగా మనం ఇది ఇప్పుడు మిక్స్ చేసుకునేదేమో ఉండేది. మిక్స్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, మసాలా అంతా మనకు బాగా కలవాలి కదా. ఇది బాగా వేడెక్కిపోయింది. ఇది బియ్యం మామూలు అన్నం సోనా మసూర కదమ్మా, ఇది పొంది బియ్యం అట్లే ఉంటుంది, ఉప్పుడు బియ్యం, కానీ షుగర్ వాళ్ళు కూడా తినచ్చు, అందుకనేసి ఇది చేసుకుని. బిసిబేళ్ళబాత్ అయితే రాజముడిలో చేస్తాను, పొంగలు బిసిబేళ్ళబాత్ అయితే రాజముడి బియ్యంలో. అందరికీ కూడా మంచిది కదా, మా మనవుళ్ళు కావాలంటారు, వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది అనేది అంత ఇష్టం అమ్మ, తింటారు వాళ్ళు. మా అమ్మాయి యూకేకి పోయింది కదా, అందుకనేసి వాళ్ళు ఏడే ఉండారు, ఈ మంత్ లాస్ట్ వరకు ఉంటారు, అందుకే కొద్దిగా ఎక్కువగా చేసిన. ఇది అయ్యింది.